వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో బీపీకి టాబ్లెట్స్ ఒకసారి స్టార్ట్ చేస్తే జీవితాంతం వాడాల్సిందేనా? సో వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ డయాబెటాలజిస్ట్ డాక్టర్ శివాని పైనేని గారు. డాక్టర్ గారు నమస్తే. నమస్తే డాక్టర్ గారు, మీరు ఇటు జనరల్ మెడిసిన్ చదువుకున్నారు, ఇక్కడ డయాబెటాలజీలో స్పెషలిస్ట్ మీరు. అయితే ఈ బీపీ గురించి మాట్లాడుకుంటే, బీపీ మెడిసిన్ ఒకసారి స్టార్ట్ చేస్తే జీవితాంతం వాడాల్సిందే, ఎంత కంట్రోల్ చేసుకున్నా అది వాడుతూనే ఉండాలి టాబ్లెట్స్ అనేవి అంటూ ఉంటారు. లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకున్నా కానీ నిజమేనా? అది తప్పండి. ఇప్పుడు బీపీ అయినా, డయాబెటీస్ అయినా, కొలెస్ట్రాల్ అయినా ఇవన్నీ కూడా లైఫ్ స్టైల్ డిజార్డర్స్. సో మన లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో దాన్ని బట్టే ఏజ్ పరంగా వచ్చింది నేను ఒప్పుకుంటా. ఒక 50 తర్వాత వచ్చింది, ఏజ్ బట్టి వచ్చింది అని అంటే ఐ అగ్రి. అది బీపీ ఒకటే కాదు, షుగర్ అయినా, కొలెస్ట్రాల్ అయినా, ఏదైనా కానీ ఎస్పెషల్లీ యంగ్ ఏజ్లో ఒక 30, 35, 40 ఆ ఏజ్లో వచ్చిన వాళ్ళకి మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం చాలాసార్లు. మోడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్, నాన్ మోడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్. నాన్ మోడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే ఫ్యామిలీ హిస్టరీ, ఏజ్, ఇవి మనం మార్చలేం. వాటి వల్ల వచ్చేది దానికి మందులు వాడాల్సి వస్తుంది. మోడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటి? మన ఈటింగ్ హ్యాబిట్స్, మన ఫిజికల్ యాక్టివిటీ, మన స్ట్రెస్ లెవెల్స్, మన డ్రింకింగ్ హ్యాబిట్స్, మన స్మోకింగ్ హ్యాబిట్స్, ఇవన్నీ కన్సిడర్ చేసుకొని ఇవి ఎలా ఉన్నాయో దాన్ని బట్టే మీ బీపీ లెవెల్స్ అయినా, షుగర్ లెవెల్స్ అయినా, కొలెస్ట్రాల్ లెవెల్స్ అయినా రిఫ్లెక్ట్ అవుతాయి. సో ఒక్కసారి స్టార్ట్ చేస్తే ఆపకూడదు అనేది ఏమీ లేదు. అది బీపీ మెడికేషన్ అయినా, షుగర్ మెడికేషన్ అయినా, ఏదైనా. ఎట్లా ఉంటుంది డాక్టర్ గారు ప్రాసెస్? ఇప్పుడు బీపీ వచ్చింది, 160 అలా ఉంది, వాళ్ళకి టాబ్లెట్ రాశారు. సో దాని తర్వాత వాళ్ళు కంట్రోల్లో ఉంచుకోవాలి, తగ్గించుకోవాలి, పూర్తి స్థాయిలో బీపీ మెడిసిన్ మానేయాలంటే ఎలాగా? ఫస్ట్ ఒక పేషెంట్ మన దగ్గరకు వచ్చి, డాక్టర్ దగ్గరకు వచ్చినప్పుడు ఫస్ట్ టైం బీపీ ఎక్కువ ఉంది అని అంటే మేము ఇమీడియట్గా మెడికేషన్ స్టార్ట్ చేయం. ఎస్పెషల్లీ 150, 160 అలా ఉంది అని అంటే ఇమీడియట్గా మెడికేషన్ స్టార్ట్ చేయం. ఫస్ట్ వాళ్ళ లైఫ్ స్టైల్ డీటెయిల్స్ తీసుకొని ముందు లైఫ్ స్టైల్ మార్చుకోమని చెప్తాం. ఫస్ట్ వెయిట్ ఎక్కువ ఉంటే వెయిట్ తగ్గమని చెప్పడం, సాల్ట్ ఇంటేక్ తగ్గించుకోమని చెప్పడం, బయట జంక్ ఫుడ్ తినొద్దు. రెండు, ఫిజికల్ యాక్టివిటీ ఇంప్రూవ్ చేసుకోమని చెప్పడం. అలాగే ఫైబర్ ఇంటేక్ పెంచుకోవాలి, సాల్ట్ తగ్గించుకోవాలి, ఫైబర్ ఇంటేక్ పెంచుకోవాలి. ఫిజికల్ యాక్టివిటీ, స్ట్రెస్ లెవెల్స్ కంట్రోల్ చేసుకోవడము, దానికి యోగా, మెడిటేషన్ ఇట్లాంటివి చేయమని చెప్తాము. స్లీప్ సరిగ్గా లేకపోయినా కూడా బీపీ, షుగర్ ఇవి కంట్రోల్ తప్పుతాయి. సో ఒక 1 వీక్ 10 డేస్ ఇవి చేంజ్ చేసుకోండి. రెగ్యులర్గా మానిటర్ చేస్తూ ఈ కొన్ని రోజులు టైం ఇచ్చి కంట్రోల్ అవ్వకపోతే అప్పుడు మాత్రమే మెడికేషన్ స్టార్ట్ చేస్తాం. అది కూడా చాలా మంది కంట్రోల్ అయిపోతుంది యాజ్ లాంగ్ యాజ్ దే ఆర్ ఫాలోయింగ్ ద లైఫ్ స్టైల్ దిస్ థింగ్. చాలా మంది రిటర్న్ వస్తారు 10 డేస్కి, బట్ బీపీ అలానే ఉంటుంది బికాస్ దే డోంట్ ఫాలో దిస్ లైఫ్ స్టైల్ చేంజెస్, ఎస్పెషల్లీ యంగ్ పేషెంట్స్. అలా చేయకపోతేనే కొంతమందిలో బీపీ ఎక్కువ ఉంటుంది. సో ఎక్కువ రోజులు బీపీ ఎక్కువ ఉండడం కూడా మంచిది కాదు, కాబట్టి ఫర్ టైం బీయింగ్ మెడికేషన్ యాడ్ చేస్తాం. చెప్తాం కూడా, దిస్ ఈజ్ నాట్ ద రైట్ ఏజ్, మెడికేషన్ మీద డిపెండ్ అవ్వాల్సిన ఏజ్ కాదు. మీరు ఖచ్చితంగా లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకొని మానిటర్ చేస్తూ ఉంటే తర్వాత విల్ ట్రై అండ్ స్టాప్ ద మెడికేషన్. ఇది డయాబెటీస్ లాగానే బీపీ కూడా వాళ్ళ లైఫ్ స్టైల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో సాల్ట్ ఇంటేక్ తగ్గించుకోవడము, ఫైబర్ ఇంటేక్ పెంచుకోవడము, ఫిజికల్ యాక్టివిటీ ప్రాపర్ గా ఉండేలా చూసుకోవడం, స్ట్రెస్ లేకుండా చూసుకోవడము, స్లీప్ ప్రాపర్ గా ఉండేటట్టు చూసుకోవాలి. అయితే డాక్టర్ గారు, వెయిట్ కంట్రోల్లో ఉంచుకోవడం. ఓకే, వన్స్ స్టార్ట్ చేశాక టాబ్లెట్స్, సో వాళ్ళకి మానిటరింగ్ అంటే ఎలా ఉంటుంది? ఇప్పుడు ఇంట్లో మనం చెక్ చేసుకునే మెషిన్స్ మనకి ఎలాగా గ్లూకోమీటర్లు ఎలా ఉన్నాయో, గ్లూకోమీటర్ల కన్నా ముందు నుంచే ఉన్నాయి మనకి బీపీ మెషిన్ చెక్ చేసుకునే మెషిన్స్ అండ్ డిజిటల్ మెషిన్స్ ఉన్నాయి, వాటితో మానిటర్ చేసుకోవచ్చు. సో బట్ అగైన్ బీపీ మెడికేషన్ కూడా డయాబెటీస్ మెడికేషన్ లాగా డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా, చెక్ చేయించుకోకుండా అదే మెడికేషన్ సంవత్సరాల తరబడి వాడేస్తూ ఉంటారు. సేమ్ రీజన్, నాకు ప్రాబ్లం ఏం లేదు, నాకు ఫిజికల్గా ఏం తెలియట్లేదు అని. యూజువల్గా బీపీ ఎక్కువ ఉన్నా కూడా డయాబెటీస్ లాగానే తొందరగా సిమ్టమ్స్ ఏం తెలియవు. కొంతమందికి హెడేక్ రావడము, కళ్ళు తిరగడం ఇట్లాంటివి ఉంటాయి, కానీ అవి అందరిలోని ఉండవు. అవి లేకపోయినా కూడా బీపీ నార్మల్ ఉంది అని మాత్రం అనుకోకూడదు. ఎప్పటికప్పుడు చెక్ చేసుకొని, అట్లీస్ట్ ఇంట్లో చెక్ చేసుకొని ఎక్కువగా ఉంది అని అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళడము, లేదా ఎప్పటికప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెక్ చేయించుకోవడము, ఇది చాలా ఇంపార్టెంట్. అదే మెడికేషన్ వాడచ్చు యాజ్ లాంగ్ యాజ్ ద బీపీ ఈజ్ అండర్ గుడ్ కంట్రోల్. సేమ్ మెడికేషన్ వాడచ్చు, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్, కాంప్లికేషన్స్ లేవు అని అంటే. ఒకటే టాబ్లెట్ వాడుతుంటే అది పనిచేయడం మానేస్తుంది అనేది అది తప్పు ఆలోచన. బీపీకైనా దేనికైనా కూడా చాలా సంవత్సరాల నుంచి ఇదే మెడికేషన్ వాడుతున్నాను, ఇది ఇంకా పని చేయదేమో అని అనుకోవడం మాత్రం తప్పు. బట్ కంట్రోల్లో ఉంది, మీరు లైఫ్ స్టైల్ ఇవి ప్రాపర్గా పాటిస్తున్నారు అని అంటే
యూ కెన్ యూజ్ ద సేమ్ మెడికేషన్. టాబ్లెట్ వాడుతూ బీపీ కంట్రోల్లో ఉంటే వాడుకోవచ్చు. ఎస్. సో పూర్తిగా స్టాప్ చేయాలనుకున్నారు, వాళ్ళకి 160 అలా ఉంది బీపీ, డాక్టర్ దగ్గరికి వెళ్తే టాబ్లెట్ రాస్తారు. సో వాళ్ళు పూర్తి స్థాయిలో స్టాప్ చేయాలనుకుంటున్నారు. అప్పుడు బీపీ లెవెల్స్ టాబ్లెట్ వేసుకున్న తర్వాత కంట్రోల్లో ఉండాలా, లేకపోతే ఎలా కంట్రోల్లో ఉంటాయి? బీపీ నార్మల్లో ఉంటే అప్పుడు దే కెన్ స్టాప్ ద మెడికేషన్. ఓకే. టాబ్లెట్ వేసుకొని బీపీ నార్మల్ ఉంది అని అంటే ఇది కూడా చాలా మంది తప్పు చేస్తారు. నేను ఎస్పెషల్లీ కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళకి యూజువల్గా 1 వీక్కి రమ్మని చెప్తాను. 1 వీక్ తర్వాత ఎలా ఉంది బీపీ చూసి అదే కంటిన్యూ చేయాలా, తగ్గించవచ్చా లేకపోతే పెంచాలా అనేది డిసైడ్ చేయడానికి. చాలా మంది ఏం చేస్తారు, 1 వీక్కి మెడికేషన్ తీసుకుంటారు, ఆపేస్తారు, మళ్ళీ రారు, మళ్ళీ 10 రోజులకో 15 రోజులకో వస్తారు. అప్పుడు మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ బీపీ ఎక్కువ ఉంటుంది. సో అలా కూడా చేయకూడదు. సో మెడికేషన్ ఇచ్చినప్పుడు ఎన్ని రోజులకి ఇచ్చారో అన్ని రోజులకు తీసుకొని ఇమీడియట్ గా 1 or 2 days అటు ఇటుగా డాక్టర్ ని మాత్రం కన్సల్ట్ అవ్వాలి. అట్లీస్ట్ ఇంట్లో అయినా చెక్ చేసుకుంటూ ఉండాలి. ఒక 3-4 months వాడారు, సో కంట్రోల్లో ఉంటుంది. టాబ్లెట్ వేసుకోక ముందు చెక్ చేసుకోమంటారు కాబట్టి అది కంట్రోల్లో ఉంటుంది అన్నప్పుడు బీపీ మెడిసిన్ అనేది స్టాప్ చేస్తారా? అదే అగైన్ ఫస్ట్ ఒకేసారి స్టాప్ చేయడం కన్నా డోసేజ్ని బట్టి, ఎంత మెడికేషన్ తీసుకుంటున్నారు అనేది బట్టి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బీపీ మెడికేషన్ తీసుకుంటూ బీపీ ఒక 170కి అట్లా వచ్చింది అనుకోండి, టాబ్లెట్ తగ్గిస్తాం. లేదా ఒక్క టాబ్లెట్ వేసుకుంటున్నా అంటే ఆపేసి చూడండి, సరిపోవచ్చు, నా కంట్రోల్లోకి వచ్చినట్టుంది అని చెప్తాం. సో 170, కొంతమందికి 90-60 అలా కూడా వెళ్తుంది. సో అంతవరకు వెళ్ళకుండా డాక్టర్ దగ్గరకు వచ్చి చూపించుకుంటే 160 ఈజ్ ఆల్సో నార్మల్. బట్ 160 దగ్గర నుంచి 130-80 వరకు కూడా నార్మలే. సో దానికి ఇప్పుడు మా చిన్న మెడికేషన్ వాడుతున్నారు అనుకోండి, అది ఆపేస్తే అది మా అయితే 130-80కి వెళ్తుంది. సో విచ్ ఈస్ ఆల్సో నార్మల్. అలాంటప్పుడు మెడికేషన్ ఆపేస్తాం. లేదు 120-80, 110-70 అట్లా ఉందంటే డోస్ తగ్గించడమా, సేమ్ కంటిన్యూ చేయడం, అలా మెల్లిగా ట్యాపర్ చేసుకుంటూ ఆపుతాం ఎప్పుడైనా మెడికేషన్ని. అది బీపీకైనా షుగర్కైనా కూడా ఒకేసారి కంప్లీట్ మెడికేషన్ ఆపం. ఖచ్చితంగా డాక్టర్ గారు. సో జనరల్గా అంటే 50 ఏళ్ల తర్వాత వచ్చిన బీపీ అంటే అది ఖచ్చితంగా బీపీ 50 ఏళ్ల తర్వాత ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళకి వచ్చింది అని అంటే మోస్ట్లీ వాళ్ళు కంటిన్యూ చేయాలి. ఏదైనా కాంప్లికేషన్ వల్ల వచ్చింది బీపీ అన్నప్పుడు దీన్ని మనం కంట్రోల్లో చేయొచ్చు, మెడిసిన్ కూడా స్టాప్ చేయొచ్చు. సో డాక్టర్ చెప్పిన విధంగా మనం ఫాలో అవుతే కనుక. చాలా మంది కూడా భయపడిపోతూ ఉంటారు, సో బీపీ వచ్చేసింది టాబ్లెట్స్ వేసుకోమన్నారు ఇలాగని. సో ఎవరికైనా డౌట్ ఉంటే కాంటాక్ట్ చేయాలని కోరుకుందాము. సో చక్కటి ఇన్ఫర్మేషన్ అండి, ధన్యవాదాలు. థ్యాంక్ యూ.